ఇప్పుడు దమ్మాయిగూడ 13th వార్డ్ లో ఉన్నాము. కరెక్ట్ గా డంప్ యార్డ్ పక్కన తెలంగాణ క్రీడా ప్రాంతము అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ అరేనా కట్టారు. మందు బాబుల కోసం కట్టిన ఈ పార్క్ ఎవడైతే దీన్ని ప్లాన్ చేశాడో, దీన్ని అమలు చేసిన మున్సిపాలిటీ, వీళ్ళందరికీ ఒక హ్యాట్స్ ఆఫ్. అండ్ దమ్మాయిగూడ ఎక్కడో ఉంటే దమ్మాయిగూడ చివరన ఈ తెలంగాణ క్రీడా ప్రాంతం ఉంది. దీని వెనకాల ఉండే గల్లీ మాత్రమే జవహర్ నగర్ కిందికి వస్తుంది. మీరు వెనకాల చూడొచ్చు, డంపింగ్ యార్డ్ కొండ మొత్తం కనిపిస్తుంది. ఇంత డంపింగ్ యార్డ్ కొండలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దగ్గర 340 వరకు వెళ్తుంది. రాత్రి కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ స్మెల్ మాత్రం దారుణంగా వస్తుంది. ఇంత దారుణమైన ప్లేస్ లో ఒక మనిషి 10 నిమిషాలు కూడా ఉండలేడు. అలాంటి ప్లేస్ లో ఇలాంటి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ పుల్లింగ్ బాస్ మీరు చూస్తే ఇక్కడ వచ్చి పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని వాళ్ళ ఫిట్నెస్ చేయడానికి లేదు. ఇక్కడ ఎవడైనా రాత్రి వచ్చి తాగేసి ఆ తాగింది ఎక్కువైతే దీన్ని పట్టుకొని ఊగేలా ఉన్నాయి. దీని పరిస్థితి చూస్తే ఇక్కడ ఎవరో చీరలు అవి కట్టేసి కాల్చడము లేకపోతే ఇంకేదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టుగా ఉన్నాయి ఇవన్నీ. అండ్ ఈ ప్లేస్ ని కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. ఈ తెలంగాణ క్రీడా ప్రాంతంలో చూస్తే కనుక మొత్తం జంబో గ్లాసులు, చిప్స్ ప్యాకెట్లు ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక మందు బాటిల్ ఉంది. ఈ మందు బాటిల్ చూస్తే కనుక హేగర్ మైజర్ అంటే ఈ మందు బాటిల్ 5,000 రూపాయల మందు బాటిల్. సో బస్తీల మధ్యలో ఉన్న ఈ ప్లేస్ లో ఒక 5,000 మందు బాటిల్ పబ్లిక్ వచ్చి తాగుతున్నారంటే ఇది బస్తీ వాళ్ళైతే అస్సలు కాదు. కానీ పాయింట్ ఏంటంటే ఇంత కంపు కొడుతున్న టైంలో వాళ్ళకి ఇక్కడికి వచ్చి మరి మందు తాగాలనే ఆలోచన వచ్చింది చూడండి, అది హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. క్రీడా ప్రాంతంలో చూస్తే మందు బాటిళ్ళు తాగడమే కాకుండా మొత్తం ఇరగొట్టారు కూడా. చూడండి, పిల్లలు ఆడుకునే ప్లేస్ లో ఇలాంటి మందు బాటిళ్ళు ఉన్నాయి. అండ్ దీంట్లో ఏ పిల్లలైనా సరే వచ్చి ఆడుకుంటే వాళ్ళు ఇలాంటి వాటి మీద కాలు పెడితే పరిస్థితి ఏంటి? దీని బ్రాండ్ చూస్తే ఇది మన బాలయ్య గారి బ్రాండ్ లా ఉంది. సో ఇదండి కండిషన్. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దీన్ని. బేసిక్గా నామకే వాస్తవ ఒకటి ఇనాగ్రేషన్ చేసి పబ్లిక్ ఫండ్స్ ని ఇలా మిస్యూటిలైజ్ చేసి వదిలేశారు. మీరు ఇక్కడే ఉంటారా? బేసిక్ గా ఈ పార్క్ ఉంది కదా, దీంట్లో ఎప్పుడైనా సరే ఎవరైనా స్పోర్ట్స్ ఆడడం కానీ లేకపోతే మీరు ఎప్పుడైనా ఆడిరా? బ్యాట్ బాల్ వాలీబాల్ ఆడతావు కానీ ఇక్కడ మొత్తం మందు బాటలు, శీషం పెంకలు ఇవన్నీ ఉన్నాయి. కాళ్ళకి ఇవన్నీ గుచ్చుకుంటే పరిస్థితి ఏంది? చెప్తే వినరా, నేను అవుతూనే ఉంటారు అందరూ నైట్ పూట. ఇక్కడ అందరికి హెల్త్ మంచిగానే ఉంటుందా లేకపోతే రోగాలు రావడం కానీ ఏదైనా లంగ్ డిసీజెస్ అట్లా ఏమైనా ఉంటాయా? వస్తారా కొంతమందికి, ఆ స్మెల్ చాలా డేంజర్ ఉంటుంది. ఆ స్మెల్ అయితే